చేస్తా అని చెప్పి కదా, చేస్తా అని చెప్పండి. మీరు ఇగో ఎన్ని రకాలు ఉన్నాయి ఫోటోలు అన్ని దండం పెడతా, పెళ్లి చేసే బాధ్యత మీదే. వాళ్ళు చేస్తా అంటారు కదా, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ వస్తుంది. చెప్పు, కరెక్ట్ పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పు. ఇగో అయినో నేను మరే వాళ్ళు చేస్తారా భయం. అరే నీకు అర్థమైతే నీకు అర్థమైతలేదు. పాస్వర్డ్ చెప్పరా. అరే పాస్వర్డ్ చెప్పు. ఏం మాట్లాడి ఏం లేదు. నువ్వు ఏందిరా నీ పరిస్థితి ఏంది? నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయినా కానీ చిన్నప్పుడు నుంచి పెంచిన తల్లికి ఏం సమాధానం ఇస్తావు? పెద్ద చేసింది నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి పోయి చచ్చిపోరా బాబు అని చెప్పి ఇచ్చి చేసిందా? ఎందుకు అవసరం అనా ఇవన్నీ నీకు? వెల్కమ్ బ్యాక్ టు పరిచాన్ బాయ్స్ 1. సో ఇదైతే మీరు చూసిరు కదా వీడియో. యాక్చువల్లీ ఏం జరిగింది ఏందనేది. సో ప్రెసెంట్ అయితే మన సేఫ్టీ గురించి అండ్ అవేర్నెస్ గురించి కూడా చాలా మంది లవ్ చేసుకున్నప్పుడు కొన్ని పర్సనల్ ఫొటోస్ అనేది కూడా దిగుతారు. అట్లాంటి ఏం చేయకండి. రేపటి రోజు మీకేమైనా క్లాషెస్ వచ్చినా ఏమైనా వచ్చినా మీకు ప్రాబ్లం అనేది అవుతుంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవాళ ల్యాప్టాప్ ఈ ఆల్టీకి అయిపోయిందంటే వాళ్ళ పని అనేది అయిపోతుంది అనమాట. మీరైతే ఒకటే చెప్పండి, డిలీట్ చేసినంత వరకు మీరు సరే చేస్తా అనే మాట మీదనే ఉన్నారు. డిలీట్ చేసిన తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు ఈమెది కూడా తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉంది, ఒకరిది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా అంతనే దాని మీదనే ఉన్నారు. ఇవి ఆడు కూడా ఈమె కావాలని చెప్పి అది చేస్తారు. ఇక్కడ మధ్యలో ప్రాబ్లం మాకైతే ఇది ఏదున్నా ఇప్పుడు డిలీట్ చేసిన వరకు అయితే మనం అయితే సపోర్ట్ చేస్తాం. దాని తర్వాత ఏమైనా ఉంటే మళ్ళా మీరు చూసుకోరి. ఏది ఉన్నా లేకపోతే ఇవాళనే మాట్లాడేసి క్లోజ్ చేసుకోరు. దీనివల్ల ఏంటంటే మీకు ప్రాబ్లం ఉండదు, మాకు ప్రాబ్లం ఉండదు. ఏం లేదు నా డిలీట్ కావాలి. ఎందుకంటే మా పాపకు 2 రోజుల ఎంగేజ్మెంట్ ఉన్నది. అదే అంటున్నా. నిన్న ఏం మాట్లాడారు? చేస్తా అని చెప్పి కదా, చేస్తా అని చెప్పండి. మీరు ఇగో ఎన్ని రకాలు ఉన్నాయి ఫోటోలు అన్ని దండం పెడతా, పెళ్లి చేసే బాధ్యత మీదే. వానికి వాళ్ళ అక్కకి వీళ్ళు క్లాస్మేట్ అని చెప్పినందుకు నేను ఇంతగానం చేస్తున్నాను. నేను ఏమంటున్నా, ఇంకా అది ఉంటే నేను అసలుకి ఈ మ్యాటర్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకు అడిగి ప్రేమించలే, అడిగి అది చేయలే, మనం దీంట్లో వచ్చిందే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ ముఖం చూసి ఇక పెళ్లి ఎంగేజ్మెంట్ అంటారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఊసురు నాకెందుకు? ఏమైనా చేసుకున్నా అంటే నాకు అడుగుతారు. అదే డిలీట్ చేపిచ్చేస్తా. మీరు ఒకటే మాట మీద చేస్తా అని చెప్పురా. డిలీట్ చేసిన తర్వాత చేస్తా అని చెప్పురి. పనికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పని చేసుకుంటే ఈడ పెళ్లి అయిపోయినాక ఎవరు ఏం చేయలేరు కదా. 2 రోజులు బాధపడతాడు, ఆయన కూడా చక్కగా అవుతాడు. ల్యాప్టాప్ తెచ్చినా ఆమె వాళ్ళు ఏమంటారు, ఇచ్చి చేస్తా అంటారు, నువ్వు జాబ్ చేయాలంటారు. చేస్తా ఇచ్చి ఇప్పుడు ఫోటోలోనే డిలీట్ చేస్తా, చేయమంటే చేసేస్తా. నమ్మకం చేస్తా, కంపల్సరీ పెళ్లి చేస్తారు కదా. చేస్తా అంటారు. నా మీద నమ్మకం అంటున్నావు కరెక్టే. ఇప్పుడు నేను కాదని చెప్తలేను. నేను ఏమంటున్నా, అరే నువ్వు ఆమెనే ఉందా ఇంత దిగజారుతున్నావు ఎందుకు రా? ఒక మొగను ఉండే ఇంత దిగజారడం ఏంది అంటున్నా. ఆమెకి ఇష్టం లేదు అయినా కానీ వాళ్ళు చేస్తా అంటారు, దానికేం ప్రాబ్లం లేదు, చెయ్యాలని చెప్తలే. కానీ నీకు సిగ్గు అనిపించాలా? ఒక మొగ నుండి నాకు సిగ్గు అనిపిస్తుంది. 2 సంవత్సరాలు, అరే 2 సంవత్సరాలు అంటున్నావు నువ్వు. ఒక్కొక్కడు 8 సంవత్సరాలు ప్రేమించి వద్దుకొని బాధపడేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. కావచ్చు నాకు నాన్నకుంటది కదా. నేను 2 సంవత్సరాలు లవ్ చేసిన కాబట్టి. అరే 2 సంవత్సరాలు అంటారు. మీ తల్లి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంది. మీ తల్లిని చూసుకో మంచిగా, అర్థమైందా? ఆ ల్యాప్టాప్ ఆ ఫోన్ ఇంకేం చెప్పాలా? చేయకపోతే చేస్తారు.
నేను చెప్పిన కాళ్ళ మీద పడి చెప్పినా కదా అరే చేస్తారు, నేను ఉన్నా కదా, చేస్తా అంటున్నా. చేస్తా లేకపోతే నేనదే చెప్తున్నాను, చచ్చిపోతే చెప్తున్నా నేను. ఏం చచ్చిపోతావు అంటే నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నా? నీ అందరికి బ్లాక్ మెయిల్ చేసినట్టు అవుతుంది మరి. నేను ముందే చెప్తున్నా, నేను చచ్చిపోతాను పక్కా ఏం చెప్తున్నా. చచ్చిపోతావు? ఆ 2 సంవత్సరాలు చచ్చిపోతావు. నేనైతే నేను ఉండలేనన్నా. అంటే ఏదున్నా కొత్తకుల్లో మాట్లాడుకోరు. డిలీట్ చేయాలంటే మీకు ఒక ప్రూఫ్ ఉంది, అరే మాకు ఒక ఇగో ప్రూఫ్ ఉండాలి కదా అన్న. చేస్తా అని చెప్పినాక ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా నువ్వు చూసుకుంటావా? కాదన్నా, వాళ్ళకి ఇచ్చాడే ప్రిఫరెన్స్ వచ్చినా నా తొలగొస్తా నేనే. తోలుకో, నువ్వు చూసుకుంటావా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నామా? పెద్ద లెక్కలు చేయొద్దు. వానికి ఏమైనా ఉద్యోగం చూసి పెద్ద లెక్కలు చేయను, అర్థమైందా? మధ్యలో మాట్లాడదు. పేపర్ ఏమన్నా రాపియన్నా? ఏం పేపర్? ఏదైనా పేపర్ రాపి, ప్రూఫ్ పేపర్ ఉండాలి కదా. అవునా, నువ్వు డిలీట్ చేస్తారు వాళ్ళు. సరే నా పేపర్ రాయని డిలీట్ చేస్తా అన్న. ఏంటి అరే, నీకు చేసిందే ఎక్కువ. నీకు 2 నిమిషాలు కాదు, పోలీస్ స్టేషన్ తీసుకొని అన్ని డిలీట్ అయిపోయి. నీకు అర్థమైందా? నీ కెరియర్ ఖరాబ్. నువ్వు ఒక అబ్బాయివి, అందుకని చెప్పి 2 సంవత్సరాలు ప్రేమంగా నువ్వు ఇంత పెద్ద లొల్లి గిల్లి చేస్తున్నావు. నువ్వు అంత బ్లాక్ మెయిల్ చేసే అవసరం? అరే ఆ అమ్మాయికి ఇష్టం లేదురా బాబు. ఏడవతావు? ఇట్లా సగం మంది జైల్లో పోయారు పోరోళ్ళు, తెలుసా? ఇట్లా సగం మంది జైల్లో పోయారు. సరే నా పేపర్ రాపి నేను కూడా అరే చేస్తా అంటే, అరే పేపర్ కాదురా, నీకు ఒకటి అర్థమవుతుందా? అరే అర్థం కాదురా వాళ్ళు. లేదన్న వాళ్ళ మీద. ఏం నమ్మకం? అరే చెప్పి మాట్లాడండి. కంపల్సరీ నీకే చేస్తాము. నమ్మకంగా చెప్తున్నాం కదా మేము. నువ్వు డిలీట్ అయినా కాలంలో ఎవరు నిన్ననే చెప్పిన నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నీకు. అదే పడుతున్నాం కదా. పేపర్ అయితే కావాలి, నువ్వు మాదే పేపర్ మీద రాసి చేస్తా. నువ్వు అయ్యా సరే, పేపర్ రాస్తారు నువ్వు. ఈ మెయిల్ 9549 వాళ్ళు చేస్తా అంటారుగా. ఇన్కరెక్ట్ పాస్వర్డ్ వస్తుంది. చెప్పు, కరెక్ట్ పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పు. ఇగో అయినో నేను అరే వాళ్ళు చేస్తారా భయం. అరే నీకు అర్థమైతే మంచివా గాడివా? నీకు అర్థమైతలేదు. అదే సరే అన్న, అమ్మాయిని చెప్పమన్నా. సరే, అమ్మాయిని చెప్పమన్నా. చెప్పే అమ్మా నువ్వనే చెప్పుకోండి వానికి. ఏం చెప్పు? చేసుకుంటాను చెప్పమన్నా. చేసుకుంటాను చెప్పడానికి. వాళ్ళు ఒప్పించుకోకపోయినా నేను వస్తాను చెప్పు చెప్పు. ఒప్పియు. చెప్పమని చెప్పు. చేసుకుంటాను, అర్థమవుతుందా? నన్ను నమ్మలేవా నువ్వు? మీరు అప్పుడు ఎట్లా మాట్లాడుకున్నా ఇప్పుడు మాట్లాడు గట్టిగా. చేసుకుంటా నిన్నే, నీ దగ్గరనే ఉంటా అని చెప్పు. చెప్పు ఏదో చెప్తున్నా ఆమె. అరే నేను ఒక మాట చెప్పాలా? ఇగో నేను ఒక మాట చెప్తా. రేపటి రోజు వాళ్ళు చెయ్య అన్నా గానీ నువ్వు ఏందిరా నీ పరిస్థితి ఏంది? నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయినా కానీ చిన్నప్పుడు నుంచి పెంచిన తల్లికి ఏం సమాధానం ఇస్తావు? నీకు ఇంత పెద్ద చేసింది, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి పోయి చచ్చిపోరా బాబు అని చెప్పి ఇచ్చి చేసిందారా? వాళ్ళు చేస్తా అన్నా గానీ నేను వద్దు అంటున్నారా? ఎందుకురా అవసరం? అరే, ఆవురా నువ్వు కామెంట్ మధ్యలో ఎందుకు మాట్లాడుతావు? అరే ఇది ఒక్కదే తప్పలేదు అరే ఉందిరా, నేను ఏమంటున్నా కొద్ది తప్పు. అరే నేను అందుకే వానికి ఏమంటున్నా, వానికి ఏమంటలేదు నేను. మన రెచ్చగొట్టకండి, రుణాలకి ఇంకా చంపిస్తారా? ఫ్రెండ్ గా చచ్చిపోతాడంటే ఏం చేస్తున్నావు? చచ్చిపోని వాడు మరి పిల్లలు లేకపోతే ఉల్టా అదంటున్నావు. చెప్పాలి కదా, మీరు ఉల్టా చెప్పాలి. ఏరే ఒకటే అమ్మాయి ఉందరా అది ఇది అని చెప్పాలి. ఫ్రెండ్ గా చచ్చిపోతాడంటే చచ్చిపోని చేస్తావా? ఇగో నేను కుట్ల ఇగో ఉన్నది, లేకపోతే నిజం మా రేపటి రోజు నాకు ప్రాబ్లం అవుతుంది. అరే ఇగో వాళ్ళ ఇంట్లో ఏమంటారు వద్దంటారు రాబోయ్. ఇక పాస్వర్డ్ నేను లాక్ నేను చెప్తా, నువ్వు ల్యాప్టాప్ ఇవ్వాలి కానీ నేను చెప్తున్నా వాళ్ళ ఇంట్లో వద్దంటున్నా. నేను ఏమంటున్నా వాళ్ళ ఇంట్లో వద్దు. అరే నీకు వద్దురా, మీ ఇంట్లో ఉన్నారా? లేకపోతే నేను ఉండలేనా? అది కొన్ని రోజులు ఉంటుందిరా. జీవితాంతం ఉంచుకుంటాను. అరే ఎందుకు ఉట్టిగా నేను ఉన్న జీవితం ఖరాబ్ చేసుకుంటున్నారా? కలిసి ఊటంగా ఉండాలని చెప్పేసి అంటున్నా అన్న. అర్థమవుతుంది, ఇంత పంచాయతీ చేసుకొని అందరు చదువుకోకపోతే అన్న ఎప్పటికట్లా ఉంటది జీవితం అన్నప్పుడు. రోజు ఒకటే కూర తింటామా, రోజు అదే కూర తినలేం కదా అన్న. అవ్వన్న ఇప్పుడు ఆమె అట్లనే ఉండాలి కదా, నీతో ఫస్ట్ ఉన్నట్లు ఉంటారా? ఉంటారు కదా. ఇంత పంచాయతీ నువ్వు అన్న నువ్వు ఏడిపోయినా ఉంటా, నీ మాటలు చెల్లాయన్న. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయారు అనుకో, నిన్నే లోపడేస్తారు తప్ప వాళ్ళు ఏం కాదు. నీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో గురించి ఆలోచిస్తలేవా? మీ ఇంట్లో లేదా రావి? నీకు ఎందుకు రావి ఇట్లా? ఈ అమ్మాయిల గురించి ఇట్లా అవుతుంది రావి? ఆ పాస్వర్డ్ చెప్పు, ఆ పాస్వర్డ్ చెప్పు, ఏదో ఒకటి వేసి చెప్పి. అరే వస్తున్నా అని చెప్పు. ఒక 5 నిమిషాలు ఈ వీడియో తీసేవా? అర్థం చేసి వస్తున్నా అని చెప్పు. చెప్పనా పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పురా బాయ్. క్లియర్ గానే అన్న, పాస్వర్డ్ చెప్పురా.
చెప్పాను. అరే పాస్వర్డ్ చెప్పు మంచిగా. అరే నీకు ఏమన్నా చెప్పాలన్నా నాకు కూడా బాధనే అనిపిస్తుంది రా. నేను కూడా ఒక మొగోడ్నేగా. అరే నువ్వు అర్థం చేసుకోరా పోయి. అన్నా జర పాస్వర్డ్ చెప్పు అయిపోతాను. నువ్వు అనుకుంటున్నావు మీరు హ్యాపీ ఉండరు. ఒకరికి ఇష్టం లేనప్పుడు మీరు అరే ఇద్దరికి ఇష్టం ఉంటేనే అయితే అరే ఎన్నో మంది విడిపోతుర్రా. ఏంది ఇప్పుడు నేను అంటే ఇష్టం లేదా నీకు? ఇష్టమే ఉంది కానీ ఇప్పుడు కరెక్ట్ చెప్పు. వాళ్ళేమో వద్దంటున్నా. నన్ను ఒక్క నిమిషం మాట్లాడు. సరే మాట్లాడు ఏదున్నా మాట్లాడు. ముఖం మీద ఇగో ఇష్టం ఉంటే ఇష్టం ఉందో ఇష్టం లేకపోతే లేదు. నీకు ఏం ప్రాబ్లం ఉంది కుళ్ళకులే చెప్పు. అతను ప్రాబ్లం అయితే ఏం ప్రాబ్లం అయింది ఒకసారి చెప్పు. నువ్వు సైకోలా బిహేవ్ చేస్తున్నావు, మంచిగా ఉంటలేవు. స్టార్టింగ్ లో ఉన్నట్టు నువ్వు నాతో లేవు ఇప్పుడు. ఇష్టం మీకు అనుమానాలు ఉన్నప్పుడు వద్దురా, అవసరం లేదు. నాకేం అనుమానం లేదు. ఆమె అడుగుతుందిగా, సరే ఆమె కూడా అడుగుతుందిగా. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు నీకు కూడా వద్దు, నీకు వద్దు, నాకు వద్దు. ఇద్దరు మంచిగా ఉండాలి. అరే అంటే మంచికి ఒకరితో ఫ్రెండ్స్ అట్లాంటి ఏమి ఉండదు. అనుమానం ఎందుకురా భయ్? పాస్వర్డ్ చెప్పేరా భయ్, అయిపోతుంది చెప్పి. వద్దు అంటున్నా. ఇగో నేను ఆమె కూడా అరే మీరు ఇంకా ఏమైనా మాట్లాడతా అంటే మాట్లాడురా భయ్, మేము పక్కన జరుగుతాం. ఏం మాట్లాడి ఏం లేదు. ఆమె లేకపోతే అసలు మనిషివే నువ్వు. ఇంత సైకో ఉంటే ఎట్లా నాకు అర్థమైతే లేదు రా. అరే ఫస్ట్ తెలిసినప్పుడే తెలియాలమ్మా మీకు. అర్థమైతే ఇప్పుడు వేరే మంచి సంబంధం కావాలి. ఇప్పుడు ఎట్లనే మాట్లాడతారు తెలిసింది మాకు. తెలుస్తుంది. నేను మాట్లాడొస్తా. మంచి జీవితం మరి వాళ్ళు ఎట్లున్నారు చూస్తున్నావు. నేను ఇది అయితే అవసరం లేదు నా నేను కింద అరే 2 సంవత్సరాల్లో నీకు ఏమైతుంది సరే. నీకు ఏం అమ్మాయిలు దొరకవారా? ఏం అమ్మాయిలు దొరకవా? దొరికినా ఇంత నువ్వు చాలా ఇరుకుతావు. నీ జీవితం ఖరాబ్ అయితే నీ తల్లి గురించి ఆలోచిస్తున్నాను నేను. ఏదో ఉంటే కొట్టి 2 నిమిషాలు ఏం చేపిస్తారు. లేకపోతే నువ్వు అరే ఇప్పుడు ఇట్లనే ఉంటదిరా మీకు. కొన్ని రోజుల దాకా ఇట్లనే ఉంటదిరా. లేకపోతే నేను అసలు కట్టడా అనుకుంటావా? 2-3 నెలలు బయట తిరిగాను, అర్థమవుతుంది. నీకు అర్థమైతలేదు. మంచి జీవితం రా భయ్, నీకు అర్థమైతలేదు. చెప్పు పాస్వర్డ్ చెప్పు. 905 మెయిల్ ఐడి చెప్పు. అరే మెయిల్ ఐడి కొట్టు. అరే ఇక్కడ రా. మెయిల్ ఐడి మెయిల్ ఐడి చెప్పు. అరే కొట్టి మెయిల్ ఐడి కొట్టు. మెయిల్ ఐడి కొట్టు ఒకసారి. నా మాట విను. మెయిల్ ఐడి కొట్టు అన్నా. మళ్ళీ మా మీద నమ్మకం తోటి ఎన్ని రోజులు ఈయన పంపించాను. ఏదైనా వేసుకోవాలన్నా మళ్ళా ఏంద్రా ఇవి. అరే ఈ లాగిన్ ఐడి దీన్ని కొట్టు. లాగిన్ కొట్టు. ఫర్గట్ పాస్వర్డ్ కొట్టు. నీ ఫోన్కి వచ్చే పిన్ చెప్పు. అరే నీ దగ్గర ఆ ఫోన్కి ఓటీపీ వస్తుంది. వాట్సాప్ చేయండి. ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు? నాకు అర్థం కాదు. ఆ ఓటీపీ దానికి వస్తుంది. ఓటీపీ దానికి వస్తుంది. అరే మంచి చేస్తున్నారా రా బాబు? ఇది చేసే నీకు మంచి చేస్తున్నా. నీ జీవితం మంచి చేస్తున్నాను. జైలు పాలైతావురా. నీకు అర్థమైతలేదు. దానికి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు పూర్తిగా లేకుండా పోతాను. సావనైతే లేకపోతే ఏమైతే ఏం సావు? ఏం సావురా? సరే అన్న చూడుందన్న. మరి నేను ఏమన్నా నీ నమ్మకంతో ఇంత దూరం వచ్చినా నేను. అవునా? నేను ఏమంటున్నా చేస్తా అంటారు కదా రా భయ్. నీకేం చెప్పాలి? వాళ్ళంటారు ఏడా చేస్తారన్నా. వచ్చిందా ఓటీపీ? రాలేదు, పోయింది. ఎందుకు అవసరం ఆరా ఇవన్నీ? డిలీట్ అయిపోయినా చూసుకోవాలి ఇంట్లో పిల్లల్ని కరెక్ట్ చూసుకుంటే ఇంత దాకా రాదు.
మొగల జీతం నాశాలు కావు, అర్థమైంది? మొగోళ్ళకు కూడా సిగ్గు ఉండాలా? ఫస్ట్ ఉండాలంటే ఫస్ట్ నీకు లేదా అక్కడ లేదా? ఏం మాట్లాడతావు అంటే ఓయ్యా, నువ్వు చాలా మాట్లాడతావు. ఎవరు నువ్వు? మీరు ఇన్ని ఫోటో ఆమె పెట్టుకుందా? ఒక ఫోటో మిమ్మల్ని దొరుకుని వచ్చింది మా వాడు దొరికొచ్చిన డాడీ రాలేరా? తప్పు లేదు అన్నా ఇప్పుడు నీ మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చినా ఇప్పుడు ఎట్లా నన్ను చేసేసాను నువ్వు? నేను ఏమంటున్నా సరే అన్న, కానీ రేపు ఎంగేజ్మెంట్ అయినా ఏదైనా మాత్రం పెళ్లి సంబంధం ఎట్లా వస్తుందో అవన్నీ నేను చూపిస్తాను. ఏం చేస్తావు అది ఏం చేయాలని నేను అదే చూపిస్తాను. ఏం చేస్తావు? అరే మళ్ళా అరే మీరు కూడా ఎప్పుడు అరే ఆమెనే వేసుకోవాలని ఉన్నారా మీకు? మీరు ఎప్పుడు ఆమెకే వేసుకోవాలని ఉన్నా? చెప్పుడు మరి మీరేనా? ప్రేమించండి కదా, చేపిస్తే ఎక్కువాల్సిందే కదా. అరే నీకు అర్థమవుతుందా? మొగన్వేనా లేకపోతే ఏమైనా ఉన్నావా? మాట్లాడిరు. అరే అవును ఆమె మాట్లాడినాం ఇప్పుడు మీరు మొన్న ఏం చెప్పిరానా? సరే అన్న, డిలీట్ చేస్తే నేనే దగ్గర నేను చేపిస్తాను, మీరే చేస్తాను, మాట్లాడారు. నేను ఇప్పుడు చూపిస్తాను, మళ్ళీ మీరే ఏం మాట్లాడారు. మాకు ఇష్టం లేదా భయ్య నీకే? మాకు ఇష్టం లేదు. సరే ఇష్టం లేకపోతే బయట ఉంది కూడా ఎట్లా చేస్తున్నా నేను కూడా చూస్తాను. మా చెల్లెలు కొడుకు ఇవ్వాలనుకున్నాను. సరే, మీ చెల్లెల కొడుకు మీ చెల్లెల కొడుకు కూడా చేస్తా. సరే ఏం చేస్తావు? చేసుకో. చూపిస్తాం తర్వాత. అరే ఇగో ఇది మీ ఇద్దరు అరే ఇది మీకు మంచిగా ఇప్పుడే తెలిసింది. అరే పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తారు? 98% మొగోళ్ళే ఆమెకి ఇష్టం లేదు మొగలు నాశనం అవుతారు అంతే. ఇక వాళ్ళతో మీరు చేసుకున్న బుద్ధలో మీరు పడతారు. అరే మనకు ధైర్యం బిడ్డ కదా చెప్తారు, చేస్తారు ఏదో ఒకటి. ఏం వేయలేదు మా బిడ్డ. మా బిడ్డ అసలు కాదు. బాగా కవరపట్టి వచ్చి తొమ్మిది వరకు వాడు ఏం తవ్వలేడు. ఆయన దగ్గర ఆయన వంచండు పాడు వంచండు కలిసి మరి మొత్తం మరి ఎందుకు వస్తారా మీరు? ఏం చేస్తావా? దానికి ఏమైనా నువ్వు చూపిస్తావా? దానికి ఏమైనా చూస్తావు నువ్వు? మరి మేము దానికి కూడా ఉన్నాడు. మేము తప్ప దానికి ఎవరు లేడు. మా పిల్ల జోలికైతే మళ్ళీ రావద్దు. సరే రాను. అరే మీరు జైల్లో పోతారా? మీకు అర్థమైతలేదు. ఇదే మాట నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేస్తారా? మీరు పోలీస్ స్టేషన్ లో ఇదే సపోర్ట్ చేస్తారా? అడుగైనా పెట్టగలుగుతారా? నేను మంచి అరే మీ మంచి గురించే నీవు అన్ని సరే రా భయ్, సరే నువ్వు సిన్సియర్ గా ప్రేమించిన అంటున్నావు. ఈ ఫోటోలు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తారా? రేపటి రోజు ఏం చేస్తావు? ఇను అరే ల్యాప్టాప్ ఫోన్ ఉంచేసుకున్నాను. అరే అది కాదన్నా, ఒకసారి చెప్పింది వినన్నా. నీ మంచి గురించి చెప్తుండు. నీ మీద ప్రేమ ఉంటే వీళ్ళ అమ్మ నాన్న ఏం పట్టించుకోకుండా అన్న మంచి సంబంధం వచ్చింది కాబట్టి పోతుంది. నువ్వు అర్థం చేసుకో, రేపు పొద్దున కూడా పోతుంది అన్నా. నువ్వు అన్నా అర్థం చేసుకో. 8 సంవత్సరాలు అన్న చెప్తున్నా, ప్లీజ్ అన్న అర్థం చేసుకో. నీ మంచి గురించి చెప్తున్నా. నవ్వుతున్నా చెప్పురా? నేను చెప్పు. అన్నా నీ మంచి వాడు ఒక్కని కాదు 4-5 మందికి ప్రేమించిండు, అందరు మోసం చేసిండు. ఒక్కనితో కాదు అట్లా అలా ప్రేమ ఉంటే వాళ్ళ అమ్మ నాయన ఒప్పించుకుంటుండే అన్నా. లేదు అర్థం చేసుకో. నువ్వు నీ మీద ప్రేమ ఉంటే ఒప్పించుకుంటుండే కదా. లేదు వదిలే. ఇప్పుడు నువ్వు ఏడిపోయినా